యుగ భారత్ న్యూస్కి స్వాగతం. ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న సందర్భంలో విదేశీయులు పాల్గొన్నారు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. కానీ ఈ దేశానికి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండోసారి కూడా బహిష్కరించింది. గతంలో పాల్గొలేదు. ఈ ఏడాది నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ ఇద్దరూ పాల్గొకుండా చేయడం అనేది దురదృష్టకరం. వీళ్ళు వందే మాతర గీతాన్ని పాడలేక బహిష్కరిస్తున్నారా, లేదా ప్రధానమంత్రి చెప్పే నగ్న సత్యాలు ఏదైతే ఉన్నాయో చూసి ఓర్చుకోలేకపోతున్నారా, అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రజలు ఇది గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా వందే మాతర గీతం పాడుతుంటే సోనియా గాంధీ మధ్యలోనే ఆపేసింది. అంటే వందే మాతర గీతాన్ని మీరు అవమానిస్తున్నారా? పాడడం ఇష్టం లేదా? మీరు పాడితే ఇటలీ వాళ్ళు ఏమన్నా వ్యతిరేకిస్తారా, లేదా ఎవరన్నా మైనార్టీలు వ్యతిరేకిస్తారా? కేరళలో మీ పరిపాలన ఉన్నటువంటి అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తారా? ఇది కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు స్పష్టం చేయాలి. మీరు వందే మాతర గీతాన్ని పూర్తిగా పాడతారా, బహిష్కరిస్తారా? మీ విధానం ఏందో దేశ ప్రజలకు స్పష్టం చేయాలి. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వందే మాతర గీతం పాడాలి. ఎర్రకోట మీద నుంచే పూర్తిగా వందే మాతర గీతం పాడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉన్నారు. కులాలు, మతాలు, వర్గాలు సంబంధం లేకుండా భారతీయులందరూ కలిసి వందే మాతర గీతాన్ని పాడుతున్నప్పుడు మీరు ఓట్ల రాజకీయం కోసం, ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం వందే మాతర గీతాన్ని ఎందుకు పాడలేకపోతున్నారు? జాతీయ గీతాన్ని ఎందుకు పాడలేకపోతున్నారు? త్రివర్ణ పతాకంతో సహా జాతీయ గీతం వందే మాతరం ఈ దేశంలో కంపల్సరీ పాడాల్సిందే. ఇష్టం లేనటువంటి వాళ్ళు ప్రధానమంత్రి ఒకటే పిలిపించారు, ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు అని చెప్పనేసి. భారతదేశ ప్రజలు ఎవరు అంగీకరించరు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయి 80వ సంవత్సరంలో అడుగు పెట్టుకొని వాడవాడల పండుగలు, ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి త్యాగదానులను పూజిస్తుంటే, ఈ దేశంలో ఉంటున్నటువంటి మనం మన భావాల్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించలేని వాళ్ళు ప్రధానమంత్రి చెప్పినట్లు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. రెండోది, కక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు సందేశం ఇస్తాడు. ఆ నాయకుడికి ఏ దేశం పట్ల ఏం అవగాహన ఉంది, ప్రధానమంత్రి ఉపన్యాసాన్ని సక్రంగా విన్నాడా, అది ముందు స్పష్టం చేయాలి. కక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి బొద్దింకల పార్టీ నాయకుడు, దానికి అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ నిన్నేమైనా స్టేట్మెంట్ ఇస్తాడు? దేశంలో సాయుధ నక్సల్స్ను నిర్మూలించాము, అయితే మేధో నక్సల్స్ని ఇంకా పొంచి ఉందని, దాని నుంచి ప్రమాదం పోలేదని ప్రధానమంత్రి హెచ్చరిస్తే, ఇంత స్పష్టంగా హిందీలో చెప్తే ఈ సౌరభ్ దాస్ ఏమని మాట్లాడతాడు? ఈ దేశంలో యువతిని నక్సలైట్లుగా పోలుస్తున్నారా? విద్యార్థుల్ని నక్సలైట్లుగా పోలుస్తున్నారా? ఈ రెచ్చగొట్టే విధానం ఏంది? మీరు నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నారా? బొద్దింకల పార్టీ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నారా? బొద్దింకలు అంటేనే ఆ ఇంటిని సర్వనాశనం చేసే చీడ పురుగులు. మీరు బొద్దింకల పార్టీ పెట్టుకొని ఈ దేశంలో చిల్లులు పొడవడం కోసం, ఈ దేశంలో అంతర్గత కలహాలు సృష్టించడం కోసం, ఈ దేశంలో యువతని రెచ్చగొట్టడం కోసం, వాళ్ళని మరో పద్ధతిలో విద్యావంతులు కానీయకుండా మేధాశక్తిని సర్వనాశనం చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా? దీన్ని ప్రజలు గుర్తించాలి. ఇలాంటి రెచ్చగొట్టే విధానాల వల్ల మీరు విదేశాలకి సహకరిస్తున్నట్లు కనిపిస్తుంది తప్పనిస్తే ఈ దేశం కోసం పనిచేస్తున్నట్లు మీరు ఎక్కడా కనిపించటం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. యువతని రెచ్చగొట్టకూడదు. మంచి విషయాలు బోధించండి. ఈ దేశానికి సంబంధించి జాతీయత గురించి బోధించండి, దేశభక్తిని గురించి బోధించండి, యువత మంచి మార్గంలో నడిచే విధంగా బోధించండి. బొద్దింకల పార్టీ వాళ్ళు ఈ దేశంలో పెరుగుతున్నటువంటి అనేక సమస్యల మీద యువతని మేల్కొల్పి వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలి. ఇవాళ
డ్రగ్స్ విచ్చలవిడిగా అవుతున్నాయి. మీరు ఎలాంటి పరిస్థితులు వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నారు? గంజాయి పెరిగిపోతుంది, మత్తు పదార్థాలు పెరిగిపోతున్నాయి, పబ్స్ రాత్రి అర్ధరాత్రి దాకా నిర్వహించి యువతని చెడగొడుతున్నాయి. మీరు వాటి మీద ఉద్యమాలు చేయండి, వాటి కోసం ప్రయత్నం చేయండి. యువతని చెడు మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళని మంచి మార్గంలో నడపండి. లేని నక్ల నక్ల నక్ లేని నక్సలిజాల్ని యువత మీద నెట్టడం కోసం గట్టిగా ప్రయత్నం చేయొద్దు. ఇది ప్రజలు అంగీకరించరు, ప్రజలు మిమ్మల్ని తిరగనివ్వరు కూడా. గ్రామాల్లో దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.